అరుణగిరిన వెలిగె చూడు కార్తీక దీపం, అది మనసు నిండ వెలుగు నింపు ఆనంద దీపం. అరుణగిరిన వెలిగె చూడు కార్తీక దీపం, అది మనసు నిండ వెలుగు నింపు ఆనంద దీపం. నిశ్చయంగా శుభములనే ఒసగును దీపం, నిశ్చయంగా శుభములనే ఒసగును దీపం. కడుదయతోటి ముక్తి నొసగు భరణీ దీపం, భరణీ దీపం, భరణీ దీపం. అరుణాచల దీపం ఆది శివుని రూపం, హరోహర అంటే చింత తీర్చు దీపం. అరుణాచల దీపం ఆది శివుని రూపం, హరోహర అంటే చింత తీర్చు దీపం. హిమగిరిని వీడి శివుడు ఇలన వెలసెరా, మన చల్లనైన మనసులలో కొలువు వీరేరా. జంగముడై జగతి అంత తిరుగుచుండురా, మన భక్తి అనే భిక్షణతడు కోరుచుండురా. శతకోటి కోర్కెలను తీర్చుతాడురా, ఈ పురమునందు ఊరేగి మురిసిపోవురా. శతకోటి కోర్కెలను తీర్చుతాడురా, ఈ పురమునందు ఊరేగి మురిసిపోవురా. భోళా శంకరుని మనసు వెన్నరా, భోళా శంకరుని మనసు వెన్నరా. తన వెన్నెలంటి చూపుతాక ఎంత హాయిరా, తన వెన్నెలంటి చూపుతాక ఎంత హాయిరా. మహామహాదీపం అది మహిమాన్విత దీపం, భూమాదేవి నుదుట నందు కుంకుమే ఆ దీపం. మహామహాదీపం అది మహిమాన్విత దీపం, భూమాదేవి నుదుట నందు కుంకుమే ఆ దీపం. అరుణగిరిన వెలిగె చూడు కార్తీక దీపం, అది మనసు నిండ వెలుగు నింపు ఆనంద దీపం. అరుణగిరిన వెలిగె చూడు కార్తీక దీపం, అది మనసు నిండ వెలుగు నింపు ఆనంద దీపం. పున్నమిలో వెలుగులలో ఆడుదాములే, ఎద పరవశింప ఎలుగెత్తి పాడుదాములే. సోనాద్రి గిరిచెంత కూడుదాములే, పదములకు మ్రొక్కి మనము వేడుదాములే. పాపము హరించులే కార్తీక దీపం, అది దీపం కాదు ఈశ్వరుని మూడో నేత్రం. పాపము హరించులే కార్తీక దీపం, అది దీపం కాదు ఈశ్వరుని మూడో నేత్రం. జీవితాన తొలి మజిలి పూర్తి అవునులే, జీవితాన తొలి మజిలి పూర్తి అవునులే. ఇట అడుగిడగా మలి మజిలి మొదలు అవునులే, ఇట అడుగిడగా మలి మజిలి మొదలు అవునులే. నిజలాక్షుని రూపం ఈ అరుణారుణ దీపం, సప్త ఋషులు పూజించే పరమ పుణ్య దీపం. నిజలాక్షుని రూపం ఈ అరుణారుణ దీపం, సప్త ఋషులు. శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి దేవాలయం శివాలయంలో
ఈరోజు ప్రతి సంవత్సరం ఆనవాయిగా మనం సుమారుగా ఒక 40-50 సంవత్సరాల నుంచి ఈ లక్షపత్రి పూజ మహాశివరాత్రి రోజు చేయటం ఆనవాయి. పోస్ట్లో ఈ పూజకి ఒక 20 మంది 30 మంది మాత్రమే ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొనేవారు. ఒక 20 సంవత్సరాల క్రితం నేను వచ్చి 15 సంవత్సరాలు అవుతుంది. నేను వస్తులోకి సుమారుగా ఇక్కడ పూజలో పాల్గొనడానికి ఒక 50 మంది, అన్నదానం 200 మందికి చేసేవాళ్ళం. అది అన్నదానం కూడా రోడ్డు అంటే వెళ్ళే వాళ్ళని కేకేసి పెట్టాము ఆ టైంలో. ఇప్పుడు ఉండే కొద్ది దినదిన ప్రవర్తమైన ఈ 15 సంవత్సరాల్లో ఈరోజు మన అన్నదానమే సుమారుగా ఒక 6000 మందికి అన్నదానం. ఇలా బ్రాహ్మణుల వంట ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే బ్రాహ్మణులు దీనికి వంట వండుతారు. ఈరోజు ప్రత్యేకించి ఒక 6000 మందికి అన్నదానం బ్రాహ్మణ వంటతో అన్నదానం చేయడం జరిగింది. ఈరోజు పార్వతీ రామలింగేశ్వర స్వామి లక్ష బిల్లవ పూజ. అలాగే మా మధ్య గారు లక్ష్మారెడ్డి గారు చెప్పినట్టుగా ఏంటంటే అసలు ఆ రోజుల్లో చెప్పినట్టుగా 50 మంది అలా ఉండేవారు. కానీ మన శివుడు శ్మశానానికి ముందుగా ఆయన ఉన్నారు కాబట్టి ఆ పొగ వస్తూ ఈ గుడికున్న విశిష్టత అన్ని జిల్లాల్లో అందరికీ తెలుసు. అలా ఇలా తాడేపల్లి గుడి నుంచి అలాగ పరిమెళ్ళ వెప్పరు అన్ని గ్రామాల నుంచి ఈ శివాలయానికి జనాలు పోటెక్కి వస్తారన్నమాట. మన లక్ష్మారెడ్డిని ఈ గుడికి చైర్మన్గా చేసి బోర్డు నెంబర్లు అందరినీ వేసిన కానించి చనిపోయిన మినిస్టర్ గారు కూడా మనకి ఫండ్స్ ఇచ్చి ఈ గుడి ఎంత అభివృద్ధికి చేసుకున్న ఆ శివయ్యకు ముందు ధన్యవాదాలు. ఈరోజు ఇప్పుడు సాయంత్రం వరకు ఉపవాసంతో ఎన్ని భక్తి శ్రద్ధతో చేసి మన పెంటపాడు రామలింగేశ్వర స్వామి ఆలయంలో మరి ఇప్పుడు ఈ గుడి చుట్టుపక్కల ఊర్లన్నీ దినదివాది ప్రతి ఒక్కరు వచ్చి ఈ గుడిని దర్శించుకొని స్వామివారిని దర్శించుకొని చుట్టుపక్కల గ్రామాలు అన్ని పరిసరాలు కూడా శుభ్రంగా ఉండాలని కోరుకుంటూ, అలాగే శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ప్రతిరోజు నిత్య హోమం, నిత్య అభిషేకాలు